సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ జర్నీ. డిఎస్ఏ ప్యాటర్న్ సిరీస్ లో ఎరే ట్రావర్సల్ ప్యాటర్న్ అనేది మన ఫస్ట్ ప్యాటర్న్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ ప్యాటర్న్. సో ఇది చాలా ఈజీగా ఉంటది అండ్ లెట్స్ గో. సో ఎరే ట్రావర్సల్ ప్యాటర్న్ ఏంటంటే వీ హ్యావ్ టు విజిట్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఎరే ఎగ్జాక్ట్లీ వన్స్. అంటే ఇక్కడ మనకి ఎరే ఉంది కదా. సో ఎరే ట్రావర్సల్ అంటే ఏంటంటే 5 ని విజిట్ చేస్తాం, 2 ని విజిట్ చేస్తాం, 9 ని విజిట్ చేస్తాం, 1 ని విజిట్ చేస్తాం, 7 విజిట్ చేస్తాం. సో, ఈ ప్యాటర్న్ అనేది ఇంత ఈజీ అనమాట. జస్ట్ మనం ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఏం చేయాలన్నది క్వెషన్‌లో ఉంటది. కాపోతే ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయాలి. అదే ఎరే ట్రావర్సల్ ప్యాటర్న్ అండ్ బేసిక్ బిగినర్ ప్యాటర్న్ అనమాట. ఓకే. సో, దీనిది బేసిక్ జనరిక్ టెంప్లేట్ ఇది. సో, ఏంటంటే ఇనీషియల్‌గా 0 నుంచి ఏదైతే లెంత్ ఉందో అక్కడి వరకు వెళ్తాం అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేస్తాం. సో, బేసిక్ టెంప్లేట్ అనమాట. మీకు ఏదైతే ప్యాటర్న్స్ చెప్తానో ప్రతి ప్యాటర్న్‌కి ఇలా జనరిక్ టెంప్లేట్ అనేది ఒకటుంటది. సో, అదైతే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ కంప్లీట్ నోట్స్ గాని, క్వెషన్స్ గాని మీకేమన్నా కావాలంటే దట్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్‌లో గిటబ్ లింక్ ఉంటది. గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఓకే. సో, ఇప్పుడు క్వెషన్స్ చేద్దాం. నేను మీకు ఓ 5 క్వెషన్స్ చేయిస్తాను. 2 క్వెషన్స్ హోంవర్క్ ఇస్తాను ఈ వీడియోలో. అయితే మీరు 2 క్వెషన్స్ చూడండి. 2 క్వెషన్స్ చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా థర్డ్ క్వెషన్ చేయడం రావాలి. ఐ డోంట్ వాంట్ యూ టు వాచ్ టిల్ ద ఎండ్. యెస్, యూ హర్డ్ ఇట్ రైట్. నేను ఈ వీడియోస్ చేస్తున్నది వాచ్ టైమ్ కోసం కాదు. డీఎస్ఏ మీద ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంది. ఏంటంటే ఒక 500 క్వెషన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి డీఎస్ఏ ఏదన్నా సాల్వ్ చేసేయగలం. బట్ దట్స్ నాట్ ద కేస్. ఐ హావ్ గాన్ త్రూ ఇట్. ఎప్పుడైతే మనం ప్యాటర్న్ రికగ్నిషన్ వస్తదో అప్పుడే మనం ఏ క్వెషన్ ఇచ్చినా ఫ్యూచర్‌లో సాల్వ్ చేయగలం. సో, అందుకే నేను 2 క్వెషన్స్ చెప్తాను. ఆ 2 క్వెషన్స్‌లో ఒక ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఉంటది. అండ్ ఒక ప్రాసెస్ ఉంటది. ఆ క్వెషన్ యొక్క లాజిక్. సో, అది గనక మీరు క్యాచ్ చేయగలిగితే నెక్స్ట్ 3 క్వెషన్స్ ఆటోమేటిక్‌గానే మీరు చేయగలరు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఫైండ్ మాక్సిమం ఎలిమెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎరే ఇస్తారు. ఈ ఎరేలో మాక్సిమం ఎలిమెంట్ ఏదనేది మనం ఫైండ్ చేయాలి. సో, ఇక్కడ మన అప్రోచ్ ఏంటంటే మనం ఎవ్రీ ఎలిమెంట్ దగ్గరికెళ్తాం. 5 దగ్గరికెళ్తాం. పెద్దదా? కాదు. 20 దగ్గరికెళ్తాం. పెద్దది. అవును. 8 పెద్దది కాదు. కాకపోతే ఇది ఎలా తెలుస్తుంది? మనకు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి యాస్ ఎ హ్యూమన్‌గా మనకు తెలుస్తుంది. బట్ మనం కోడ్ రాసినప్పుడు ఎలా రాయాలి? అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మాక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకే. నేను మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాను. కాకపోతే దిస్ ఈస్ నాట్ ద కేస్. అంటే ఇది మన సొల్యూషన్ కాదు. ఎందుకు కాదన్నది నెక్స్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసినప్పుడు చెప్తాను. సో, ఇక్కడ చూడండి మనకేమున్నాయి? మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాం. సో, ఎప్పుడైతే మనం ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఆ లూప్ రాసి పైన ఏదైతే టెంప్లేట్ రాసామో ఆ లూప్‌లోని ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ థాన్ మాక్స్ ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ గనక ట్రూ అయితే అప్పుడు మనకి మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అయిపోతుంది. అంతేనా? ఎలాగవుతుందో చూద్దాం. సో, ఫస్ట్ మనకి 10 దగ్గరకొస్తది. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అన్నప్పుడు 0. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, ఇంతే కదా! దీని ఇండెక్స్ 0, 1, 2, 3. సో, 0 ఉన్న ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0 దట్ ఈస్ 10. 10 ఎలిమెంట్ అనేది మనకి యాక్సెస్ అవుద్ది. సో, 10 ఈస్ గ్రేటర్ థాన్ మాక్స్. మన మాక్స్ ఎంత? 0. సో, ఇక్కడ కండిషన్ ఏమొస్తది? 10 ఈస్ గ్రేటర్ థాన్ 0 అని వస్తది. ఇక్కడ కండిషన్ ఏదో ట్రూ అవుద్ది. సో, ట్రూ అయిన వల్ల మనకి మాక్స్ ఏమైపోద్ది? మాక్స్ కాస్త 10 అయిపోద్ది. దాని తర్వాత ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుద్ది. 1 అయినప్పుడు మనకిక్కడ ఎంతుంది? 5. సో, 5 ఈస్ గ్రేటర్ థాన్ 10 అంటే మాక్స్ 10 గదా! కాదు. సో, నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గరికెళ్తది. 2 దగ్గరికెళ్ళినప్పుడు ఏముంది? 20 ఉంది. సో, 20 ఈస్ గ్రేటర్ థాన్ మాక్స్ దట్ ఈస్ 10. యెస్. 20 ఈస్ గ్రేటర్ థాన్ మాక్స్ కాబట్టి మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అయిపోద్ది. దాని తర్వాత ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుద్ది. 3 అయినప్పుడు ఎంతుంది మనకి? 8 ఉంది. సో, 8 ఈస్ గ్రేటర్ థాన్ 20 దట్ ఈస్ మాక్స్? నో. సో, మనకి మాక్స్ ఎంతుంది లాస్ట్‌లో? 20. సో, 20 ఈస్ ద ఆన్సర్. అది. అయితే ఇప్పుడు నేను 0 తీసుకుంటే మాథ్స్ ఎందుకు వర్క్ అవ్వదంటానో చూడండి. సో, ఇప్పుడు నేను మాథ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాననుకోండి. ఒక నంబర్ లైన్ గీస్తాను చూడండి. ఇక్కడ 0, 1, 2, 3. -1, -2, -3. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గ్రేటెస్ట్ నంబర్ ఏది? ద రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్ కదా! సో, ఇక్కడ 3 అనేది గ్రేటెస్ట్ నంబర్. అండ్ ఇక్కడ -3 అనేది లీస్ట్ నంబర్. అంతే కదా!
సో, ఇప్పుడు నేను మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాననుకోండి, మనకి నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి ఇక్కడ. నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు నెగెటివ్ నంబర్స్ ఉన్నప్పుడు 0 ఈజ్ ఆల్‌వేస్ గ్రేటర్ అవుద్ది కదా! ఇప్పుడు ఏఆర్ ఆఫ్ ఐ అంటే 5 చెక్ చేస్తాం. -5 ఈజ్ గ్రేటర్ థాన్ 0 -5 ఇక్కడ వస్తది. ఆ! 0 ఈజ్ ద గ్రేటెస్ట్. ఎందుకంటే రైట్ మోస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ మీకు తెలిసిందే. సో, 0 గ్రేటెస్ట్ అయినప్పుడు -5 ఎప్పుడు గ్రేటెస్ట్ అవ్వదు. అండ్ -2 ఎప్పుడు గ్రేటెస్ట్ అవ్వదు. -10 ఎప్పుడు గ్రేటెస్ట్ అవ్వదు. -1 ఎప్పుడు గ్రేటెస్ట్ అవ్వదు. మనకి ఆల్‌వేస్ గ్రేటెస్ట్ అనేది 0 లోనే ఉండిపోద్ది. సో, అందుకే నెగెటివ్ నంబర్స్ ఉన్నప్పుడు మనం మాక్సిమం 0 తీసుకోకూడదు. సో, 0 ఇప్పుడు 0 తీసుకోకుండా మనం ఏం తీసుకోవాలంటే, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని ఉంటది. సో, ఎందుకు నేను ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ తీసుకోవాలనంటే, ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అంటే ది మినిమమ్. ఇంటీజర్‌లోనే ది మినిమమ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి -5 ఉందా? ఇక్కడ ఇలా ఈ నంబర్ లైన్ ఇలా ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మైనస్ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని ఒక వాల్యూ ఉంటది. ఆ వాల్యూ ఎంతో చూద్దాం రండి. ఇంట్ మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమమ్ వాల్యూ ఏంటది? ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ. ఎస్ ఔట్ మాక్స్. సో, ఇప్పుడు నేను మాక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను మాక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. లెట్ అస్ సీ వాట్ కమ్స్. చూసారా? ఈ నంబరు -214748 ఈ నంబర్ ఏదైతే ఉందో, అది మన మినిమమ్ వాల్యూ కింద స్టోర్ అయిపోద్ది. సో, ఎప్పుడైతే మనం మినిమమ్ వాల్యూ కింద స్టోర్ చేసామో, మినిమమ్ వాల్యూ కింద ఆ నంబర్‌ని ఇక్కడెక్కడో స్టోర్ చేసాం పెద్ద నంబరు. 2^32 - 1 యాక్చువల్‌గా అది. -2^32 - 1 అండ్ ఎప్పుడైతే మనం పాజిటివ్ వాడతామో మాక్స్ వాల్యూ అంటామో 2^32 - 1 ఇక్కడ వరకు వస్తదనమాట. సో, మిన్‌లోని మనం నెగెటివ్ ఇక్కడెక్కడో దాసాం ఇక్కడెక్కడో ఉంది ఆ నంబరు. అండ్ ఇప్పుడు మనం ట్రావర్స్ అవుతాం ఎరేలో. ఎరేలో ట్రావర్స్ అయిన తర్వాత ఏమవుద్ది మనకి మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది లోయెస్ట్ నంబర్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఎప్పుడైనా మనకి లోయెస్ట్ కన్నా పెద్దదొస్తే వి విల్ చేంజ్ ఇట్. అంతే కదా! ఇప్పుడు -2^32 - 1 సమ్ నంబర్ ఉంది. ఇప్పుడు -5 వచ్చిందంటే దానికన్నా అంటే ఈ నంబర్ కన్నా ఈ -2^32 - 1 కన్నా -5 పెద్దది గదా! సో, అప్పుడేమవుతుంది? ఇక్కడ -5 స్టోర్ అవుతుంది మాక్స్‌లో. దాని తర్వాత ఎర్రర్ ఆఫ్ ఐ ఏమవుతుంది? -2 అవుతుంది. అప్పుడు చెక్ చేస్తది. -5 కన్నా -2 పెద్దదా? యెస్. చూడండి ఇటు సైడ్ ఉంది రైట్ సైడ్. కాబట్టి ఇట్స్ ఆల్‌వేస్ గ్రేటర్. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నంబర్‌ని చూడకండి. నంబర్ లైన్‌ని చూడండి. మీకు అర్థమైపోద్ది. సో, ఇది కాస్త -2 అవుద్ది. దాని తర్వాత -10కెళ్తది. సో, -2 ఇక్కడుంది మన మాక్స్ వాల్యూ. -10 ఎక్కడుంటది? ఇక్కడెక్కడో ఉంటది ఈ మధ్యలో. -10. సో, ఈ నంబర్ కన్నా ఇటు సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వి డోంట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ మాక్సిమమ్ నంబర్. అండ్ నెక్స్ట్ -10 నుంచి -1కి ఇటరేట్ అవుద్ది. సో, -1కొచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ -2 కన్నా -1 పెద్దది. ఎందుకంటే -2 లెఫ్ట్‌లో ఉంది. -1 రైట్‌లో ఉంది. సో, నంబర్ లైన్ చూసుకుంటే మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. అండ్ ఇక్కడ నేను -1 రాసాను. సో, మన మాక్స్ వాల్యూ ఎంతొచ్చింది? -1. ఓకే. ఇప్పుడు నేను దీనికి జావాలో కోడ్ రాసి చూపిస్తాను. మాక్సిమం సి++లో సేమ్ కోడ్ ఉంటది. యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, నేను ఆల్రెడీ ఇక్కడ మాక్స్ అనేది ఒక వాల్యూ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మన బేసిక్ టెంప్లేట్ ఏంటి? ఇప్పుడు ఈ అరే ఉందంటే లెట్ అస్ టేక్ ద అరే ఇంట్ ఏఆర్ఆర్ మనకి అరే ఎంతుంది? -5, -2, -10 ఓకే. మనం ఈ అరే తీసుకున్నాం. ఇప్పుడు మన బేసిక్ టెంప్లేట్ ఏంటి? అరే ట్రావర్సల్ ప్యాటర్న్‌కి ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయాలి. సో, ఇందులో కూడా అదే చేస్తున్నాం. ఫర్ ఐ అంటే ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఐ లెస్ థాన్ ఏఆర్ డాట్ లెంగ్త్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే చేస్తున్నామో అది మన ప్రాసెస్. సో, మనం బేసిక్ టెంప్లేట్ ప్యాటర్న్ అయితే రాసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మాక్స్ అని ఒక మిన్ వాల్యూ తీసుకుంటున్నాం. ఇప్పుడు కంపేర్ చేస్తాం. ఏం కంపేర్ చేస్తాం? ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈస్ గ్రేటర్ థాన్ మాక్స్ దెన్ మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. యాస్ సింపుల్ యాస్ థట్. అండ్ ఎప్పుడైతే నేను రన్ చేస్తానో నాకు అవుట్‌పుట్ -1 వస్తుంది. చూడండి మనకి -1 వచ్చింది అవుట్‌పుట్. ఇందులో మీకు ఏటి ఇంట్రొడ్యూస్ చేశానంటే అరే ట్రావర్సల్ ప్యాటర్న్‌తో పాటు మీకు ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అని ఇంట్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఫైండ్ మినిమమ్ వాల్యూ. సో, మినిమమ్ వాల్యూ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే మిన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ మిన్‌లోని మనం మాక్సిమం వాల్యూ స్టోర్ చేస్తాం. అండ్
మళ్ళీ ఏం చేస్తాం? ట్రావర్స్ చేస్తాం అరేలో. ఇక్కడ 10 ఉంది. సో, 10 మినిమమా? అంటే ఇక్కడ పాజిటివ్ ప్లస్ 2 పవర్ 32 అంటే 2 పవర్ 32 - 1 నంబర్ ఉంటది. ఎందుకంటే మనం మాక్సిమం వాల్యూ స్టోర్ చేస్తాం కాబట్టి. అండ్ ఈ నంబర్ కన్నా 10 తక్కువ అంటే ఈ అరే ఎలిమెంట్స్ తక్కువ అని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఎంతుంది? 10. 10 తక్కువే. సో, మిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతవుద్ది? 10 అవుద్ది. 10 కన్నా 5 తక్కువ అని చెక్ చేస్తాం. యెస్. తక్కువ కాబట్టి మనం దీన్ని 5 కింద ఓవర్ రైట్ చేస్తాం. దాని తర్వాత 20కెళ్తాం. సో, మనం మిన్‌లో ఎంతుంది? 5. సో, 5 కన్నా 20 చిన్నదా? కాదు. సో, నెక్స్ట్ 8 5 కన్నా తక్కువ అని చెక్ చేస్తాం. సో, 8 కన్నా తక్కువ కాదు. సో, మన మిన్ ఎంతొచ్చింది? 5 వచ్చింది. సో, ఇలాగే నెగెటివ్ నంబర్స్‌లో కూడా. నెగెటివ్ నంబర్స్ తీసుకున్నప్పుడు బిగినర్స్ కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ ట్రై టు విజువలైజ్ ఇట్ ఆన్ ద నంబర్ గ్రాఫ్. 1, 2, 3 సారీ నంబర్ లైన్. -1, -2, -3, -4, -5 అండ్ ఇక్కడెక్కడో -10 వస్తదనుకోండి. సో, ఇప్పుడు మనం లీస్ట్ నంబర్ కనిపెట్టాలి. సో, ఇక్కడ మన లీస్ట్ నంబర్ ఏంటి? -10. కాకపోతే అది ఎలా కంపేర్ చేస్తాం? సో, మనం మిన్ అని ఒక మాక్సిమం వాల్యూ తీసుకుంటాం. +2 పవర్ 32 - 1 తీసుకున్న తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ ఐలోకొస్తాం. ఏఆర్ఆర్ ఆఫ్ ఐలోకొచ్చినప్పుడు ఇది ఎంతుంది? -5 ఉంది. సో, ఈ పాజిటివ్ నంబర్ కన్నా -5 చిన్నదా అని చెక్ చేస్తాం. యెస్. సో, మన మిన్ వాల్యూ ఎంతయిపోద్ది? -5 అవుద్ది. ఇక్కడుంది కాబట్టి. -5 మన -5 ఇక్కడుంది. సో, -5 అయిపోద్ది మిన్. దాని తర్వాత -2కొస్తాం. సో, -2, -5కి ఎటుంది? రైట్ సైడ్ ఉంది. అంటే ఇది గ్రేటెస్ట్. లీస్ట్ కాదు. సో, మనం ఈ నంబర్‌ని కన్సిడర్ చేయం. దాని తర్వాత ఏ నంబర్‌కెళ్తాం? -10కెళ్తాం. -10కెళ్ళినప్పుడు -5 కన్నా -10 చిన్నదా అని చెక్ చేస్తాం. యెస్. చిన్నదే. ఎందుకంటే -5 ఇక్కడుంది. -5కి లెఫ్ట్‌లోని -10 ఉంది. అంటే లెఫ్ట్‌లో ఉన్నవన్నీ లీస్ట్ కాబట్టి -10 ఈస్ ద లీస్ట్. సో, వి విల్ రీరైట్ ఇట్ యాస్ -10 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి -1 ఉంది. -10 కన్నా -1 చిన్నదా అంటే నో. బికాజ్ ఇట్స్ రైట్‌లో ఉంది -1. ఈ కోడ్‌నే కాపీ చేస్తాను. ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. సెకండ్ క్వెషన్ ఫైండ్ మినిమమ్ ఎలిమెంట్. ఓకే. అరే వచ్చేసరికి మనకి సేమ్ అరే తీసుకున్నాం. అండ్ ఇది బేసిక్ టెంప్లేట్. ఇది తీసేయండి మనం. ఇది తీసేద్దాం. బేసిక్ టెంప్లేట్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్‌ని ట్రావర్స్ చేయాలి. సో, దానికి బేసిక్ టెంప్లేట్ ఇది. అండ్ ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇంట్ మాక్స్ అని తీసుకున్నాం గదా! ఇక్కడ మిన్ అని తీసుకున్నాం. మిన్ ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమం వాల్యూ. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి? ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈస్ లెస్ థాన్ మిన్ అప్పుడు మిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అండ్ ఎస్ అవుట్ మిన్. యాస్ సింపుల్ యాస్ థట్. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే రన్ చేస్తానో మనకు ఆన్సర్ ఎంత రావాలి? -10 రావాలి. -10 వచ్చింది చూసారా? సో, థిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో, ఇప్పుడు నేను మీకు 2 క్వెషన్‌లు చూపించాను. 2 క్వెషన్స్‌లో మన ప్యాటర్న్ అయితే సేమ్ గానే ఉంది. ఏంటి? మనం ఎవ్రీ ఎలిమెంట్‌కి ట్రావర్స్ అవ్వాలి. అంటే ఫస్ట్ 1 దగ్గరికి అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0 దగ్గరికెళ్తాం. ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఏఆర్ఆర్ ఆఫ్ 3 అలా ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేస్తాం. సో, థిస్ ఈస్ ద అరే ట్రావర్సల్ ప్యాటర్న్. సమ్ ఆఫ్ అరే. సమ్ ఆఫ్ అరే అంటే ఏంటంటే ఫస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5, ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఎంత? 1. సో, సమ్‌లోని మనకి 1 యాడ్ చేస్తాం. దాని తర్వాత ఎంతుంది? ఏఆర్ఆర్ ఆఫ్ 1లో ఏఆర్ ఆఫ్ 0లో 1 ఉంది. ఏఆర్ ఆఫ్ 1లో 2 ఉంది. సో, 1 + 2 దాని తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ 2లో ఎంతుంది? 3 + 3 ఏఆర్ఆర్ ఆఫ్ 3లో ఎంతుంది? 4 సో, +4 సో, ఇవన్నిటిని సమ్ చేస్తే 1 + 2 3 3 + 4 7 సో, మనకు ఆన్సర్ ఎంతొచ్చింది? 10. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయాలి. అండ్ ఆ నంబర్‌ని యాడ్ చేస్తూ రావాలి. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో, సమ్ ఆఫ్ ద అరే. ఇప్పుడు మీరు 2 క్వెషన్‌లు చూసారు కదా! 2 క్వెషన్‌లో అరే ట్రావర్సల్ ప్యాటర్న్ ఒకటే. ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్‌తో సంథింగ్ ఆపరేషన్ మీరు పెర్ఫార్మ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ చేస్తున్నారు. ప్రీవియస్ దాంట్లో ఏం చేశారు? కంపేర్ చేసి ఏదైతే మినిమమో, మాక్సిమమో అది చేశారు. సో, ఇప్పటిదాకా మీకు గనక అర్థమై ఉంటే మీరు ఓన్‌గా రాసి కోడ్ ట్రై చేయండి.
ఎల్స్ వాచ్ ద వీడియో. కంటిన్యూ టు వాచ్. ఓకే. థర్డ్ క్వెషన్ ఇది. సో, మనం ఇనీషియల్‌గా అప్రోచ్ ఏంటంటే, సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తాం. సో, ఇక్కడ చూడండి. సమ్‌ని 0 కింద ఇనిషియలైజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇది 0 ఇండెక్సింగ్ 0, 1, 2, 3. సో, ఇది కదా ఇండెక్సింగ్. ఇప్పుడు నేను ఈ అరేలోకెళ్ళి ఏఆర్ఆర్ ఆఫ్ i ఎంతుందో చూస్తాను. ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n. ఏం చెక్ చేస్తానంటే, సమ్‌ని 0 కింద ఇనిషియలైజ్ చేశాను కదా! ఎవ్రీ ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ i. దీన్ని చెప్తాను ఏంటన్నది. సో, ఇనీషియల్‌గా దీన్ని డ్రై రన్ చేసి చూద్దాం. సో, చూడండి. ఇది మన బేసిక్ కోడ్ కదా! సో, ఇనీషియల్లీ అరేలోని i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు మన వాల్యూ ఎంతుంది? మన వాల్యూ 1 ఉంది. సో, సమ్ ఎంత? 0. 0 ప్లస్ 1 ఎంతయింది సమ్ము? 1 అయింది. సో, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోద్ది. ఇక్కడ సమ్ 0 కాస్త 1 అవుద్ది. ఓకే. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు మనకి ఎంతుంది 1 ఇండెక్స్‌లో? 2 ఉంది. సో, ఇక్కడ 2 వస్తది. సమ్ ఎంత? 1. 1 ప్లస్ 2. సో, మన సమ్‌లో ఎంత స్టోర్ అవుద్ది? 1 ప్లస్ 2 ఈజ్ 3. 3 స్టోర్ అవుద్ది. ఓకే. ఇవి ఎరేజ్ చేస్తాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. దాని తర్వాత i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు మన వాల్యూ ఎంతుంది? ఇండెక్స్ 2లో 3 ఉంది. ఇక్కడ 3 ఉంది గదా! చూసారా? సో, 3 ఉంది కాబట్టి సమ్ ఎంత? 3. 3 ప్లస్ 3 ఎంత? 6. సో, సమ్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇక్కడ 6. ఓకే. నెక్స్ట్ మనకి i ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉంది. 3 ఉన్నప్పుడు ఎంతొచ్చింది? 4. సో, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 4. సమ్ ఎంత? 6. 6 ప్లస్ 4 10. సో, 10 అనేది సమ్‌లో స్టోర్ అవుతుంది. 10. ఓకే. థిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మన బేసిక్ ప్యాటర్న్ ఏంటి? అరే ట్రావర్సల్. ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేస్తున్నాం. ఆ ఎలిమెంట్‌తో మనం ప్రాసెస్ ఏం చేస్తామో మన లాజిక్ అప్లై చేస్తాం. బట్ బేసిక్ ప్యాటర్న్ అయితే ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయడం. దట్ ఈస్ వాట్ అరే ట్రావర్సల్ ప్యాటర్న్ ఈస్. ఓకే. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్న తర్వాత అరే ఈజ్ ఈక్వల్స్ టు అరే ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3, 4. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన బేసిక్ టెంప్లేట్. ఫర్ i అంటే ఏంటి? i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ arr డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. సో, సేమ్ టెంప్లేటే వాడాను నేను. బేసిక్ టెంప్లేట్, అరే ట్రావర్సల్ టెంప్లేట్. ఇప్పుడు నేను లోపల ఏం చేయాలనుకున్నా చేస్తాను. సో, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ i. నేను మీకు ఇన్‌స్టిట్యూషన్‌లో చూపించాను. అదే డ్రై రన్‌లో చూపించాను కదా! హౌ ఇట్ వర్క్స్ అని. అండ్ లాస్ట్‌లో మనం సింప్లీ ప్రింట్ సమ్. సో, మనకి ఎంత రావాలి? 10 అనేది రావాలి. ఓకే. చూడండి మనకు ఆన్సర్ 10 వచ్చింది. బేసిక్ ప్యాటర్న్ ఒకటే ఎవ్రీ ఎలిమెంట్‌ని విజిట్ చేయాలి. కాకపోతే లోపల లాజిక్ ఏంటి? సమ్‌ని ఎలా యాడ్ చేయాలన్నది మీకు రావాలి. మినిమమ్ ఎలా ఫైండ్ చేయాలన్నది మీకు ఇందులో రావాలి. మాక్సిమం ఎలా ఫైండ్ చేయాలన్నది మీకు ఇందులో రావాలి. ఇవే చూసాం. సో, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్‌లో ఏంటంటే కౌంట్ ఈవెన్ నంబర్స్. సో, ఈ అరేలో ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయని మనం కౌంట్ చేయాలి. సో, దీనికి మళ్ళీ అరే ట్రావర్సల్ ప్యాటర్న్ ఏం చేస్తావు నువ్వు? ప్రతి ఎలిమెంట్‌ని చెక్ చేస్తావు. ఓకే. ప్రతి ఎలిమెంట్‌ని చెక్ చేసి అది ఈవెనా? కాదా? అంటావు. సో, ఈవెన్ అయితే కౌంటర్ అన్న ఒక వేరియబుల్ తీసుకుంటావు. కౌంటర్ అన్న ఒక వేరియబుల్ తీసుకొని కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటావు. ఎప్పుడైతే నీకు ఈ నంబర్ ఈవెనా? 1 ఈవెనా? కాదు. 2 ఈవెనా? అవును. సో, కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తావు 1 కింద. దాని తర్వాత 3 ఈవెనా? కాదు. 4 ఈవెనా? యెస్. సో, కౌంట్ కాస్త 2 అవుద్ది. దాని తర్వాత 5 ఈవెనా? కాదు. దాని తర్వాత 6 ఈవెనా? యెస్. సో, కౌంట్ కాస్త ఇంక్రీజ్ చేస్తావు 3. అంతే. కాకపోతే ఇక్కడ ఈవెన్ నంబరా అనేది ఎలా చెక్ చేస్తావంటే, ఈవెన్ నంబరా కాదా అన్నది ఎలా చెక్ చేయాలంటే ఈజీ. ఇప్పుడు ఈవెన్ నంబర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2 ఈస్ నోన్ యాస్ ఈవెన్ నంబర్. అంతే కదా! సో, ఇప్పుడు 2 తీసుకున్నామనుకోండి. 2 డివైడెడ్ బై 2 ఎంత? 1. అండ్
అంటే ఇక్కడ మనకి రిమైండర్ 0 వస్తుంది చూడండి. డివైడ్ అవుతుంది. బట్ దాన్నెలా ఫైండ్ చేస్తామంటే 2 డివైడెడ్ బై 2 కదా! 2 వన్స్ ఆర్ 2. సో, ఇది రిమైండర్. ఐ హోప్ ఎవ్రీబody నోస్ ఇట్. రిమైండర్ 0 వచ్చింది. అండ్ మళ్ళీ నేనేం చేస్తానంటే 4 డివైడెడ్ బై 2 నెక్స్ట్ ఈవెన్ నంబర్ అదే కదా! అంటే మనకి తెలుసు. కానీ లాజిక్ ఎలా రాయాలనేది నేను చెప్తున్నాను. సో, 2 వన్సా, 2 టూసా. సో, ఆన్సర్ 2 వచ్చింది. అయితే రిమైండర్ కూడా ఇక్కడ మనకి 0 2 డివైడెడ్ బై 4. 2 టూసా 4. సో, ఇక్కడ కూడా రిమైండర్ 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏముంది 6 ఉంది. 6 డివైడెడ్ బై 2 ఈస్ 3. ఎలాగా 2, 6. సో, 2 త్రీసా 6. సో, రిమైండర్ 0. సో, ప్రతి దాంట్లో రిమైండర్ 0 వస్తుంది. అదే ఇప్పుడు నేను ఒక ఆడ్ నంబర్‌ని డివైడ్ చేస్తాను. అంటే 3 డివైడెడ్ బై 2 చేశాననుకోండి. మనకేమొస్తుంది? 3 డివైడెడ్ బై 2 చేస్తే 2 వన్సా 2. సో, రిమైండర్ అంతా 1. 0 రావట్లే. అండ్ మళ్ళీ ఇంకో నంబర్ 5 తీసుకుందాం. 2ని 5తో డివైడ్ అదే 5ని 2తో డివైడ్ చేద్దాం. 2 టూసా 4. మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది. సో, మీరిక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడే మనకి ఆన్సర్ అనేది ఈవెన్ నంబర్ కింద కౌంట్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మనకి సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు? ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అప్పుడే మనకది ఈవెన్ నంబర్ అని అర్థం. సో, లెట్స్ ఎరేజ్ ఇట్. సో, ఇప్పుడు మనం రిమైండర్ 0ఆ కాదా అని చెక్ చేయాలి. సో, దానికి మనం వాడే ఆపరేటర్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. దట్ ఈస్ మాడ్యులో ఆపరేటర్. సో, ఏం చెక్ చేస్తామంటే ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ మాడ్యులో 2 ఎప్పుడైతే మనం 2తో డివైడ్ చేస్తామో అప్పుడు రిమైండర్ గనక 0 అయితే అప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తాం. అంటే తెలుసు కదా మీకు కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఏంటో కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అని. సో, ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అప్పుడే అది ఈవెన్ నంబర్ అని. అంటే అప్పుడు ఏదైతే నంబర్ ఉందో అది 2తో డివైడ్ అవుతుంది అని ఏఆర్ ఆఫ్ ఐ. సో, అప్పుడే మనం కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. దెన్ వి విల్ ఇంక్రీజ్ ఇట్. లెట్స్ సీ. సో, క్వెషన్ నంబర్ 4 అండ్ ఇక్కడ అరే ఈజ్ ఈక్వల్స్ టు అరే కదా! సింప్లీ వి విల్ కాపీ ఇట్. ఓకే. ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, కౌంటర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. దాని తర్వాత మన బేసిక్ టెంప్లేట్ ఆఫ్ అరే ట్రావర్సల్ ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0, I లెస్ థాన్ ARR డాట్ లెంగ్త్ I ప్లస్ ప్లస్. యాస్ సింపుల్ యాస్ దట్. ఇప్పుడు ఏం చేయాలి లోపల ప్రోగ్రెస్? ప్యాటర్న్ టెంప్లేట్ అయితే ఇది. లోపల ఏం చేయాలని మనం ఓన్‌గా రాసుకోవాలి. అది మనం డిస్కవర్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఆ నంబర్ గనక 2తో డివైడ్ అయితే ఎరేలో ఏదైతే నంబర్ ఉందో అది గనక 2తో డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 ఇస్తే అప్పుడు మనం కౌంటర్ వేరియబుల్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో, ఏఆర్ ఆఫ్ ఐ మాడ్యులో 2 ఈక్వల్స్ టు 0 దెన్ కౌంట్ ప్లస్ ప్లస్ అండ్ లాస్ట్‌లోని ప్రింట్ కౌంట్. సో, మనకు ఆన్సర్ ఎంత రావాలి? 3 వచ్చింది. సో, ఇక్కడ అవుట్‌పుట్ కూడా 3 ఎందుకంటే ఇక్కడ ఇందులోని 3 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. యాస్ సింపుల్ యాస్ దట్. అదే ఇక్కడ ఆడ్ నంబర్ అన్నారనుకోండి. ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0. ఆడ్ నంబర్స్ ఎన్నున్నాయి? 1 ఈజ్ ఆడ్ నంబర్, 3 ఈజ్ ఆడ్ నంబర్, 5 ఈజ్ ఆడ్ నంబర్. రన్ జావా. సో, అవి కూడా 3 ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇంకొక ఆడ్ నంబర్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాను. 7ని యాడ్ చేస్తాను. సో, అప్పుడు మన అవుట్‌పుట్ ఎంత రావాలి? 4 రావాలి. 4 వచ్చింది చూసారా? ఆడ్ నంబర్ చెక్ చేయాలంటే నాట్ ఈక్వల్స్ టు 0. అంటే 2తో డివైడ్ అవ్వకపోతే. ఐ హోప్ ఇప్పటికే చాలా సార్లు రిపీట్ చేసేసాను. దట్ మేక్స్ సెన్స్. చెక్ ఇఫ్ అరే ఈస్ సార్టెడ్. అంటే అరే సార్ట్ అయిందా? కాదా? అని చెక్ చేయాలి. సో, దీన్ని ఎలా చెక్ చేస్తాం? అరే ఈస్ సార్టెడా? కాదా? అంటే ఎవ్రీ ఎలిమెంట్ దగ్గరికెళ్లి చెక్ చేస్తాం. ఎవ్రీ ఎలిమెంట్ దగ్గరికెళ్తాం. దట్ ఈస్ ద బేసిక్ ప్యాటర్న్. కాకపోతే ఇక్కడ సార్ట్ అయిందా? లేదా? అంటే ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ మనకి అసెండింగ్ ఆర్డర్‌లో సార్టింగ్ అయింది. అంటే ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. సో, 1 ఏదైతే మనకి ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఉందో 1 ఈజ్ లెస్ థాన్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1 అంతే కదా! 1 ఈజ్ లెస్ థాన్ 2.
అండ్ 2 ఈజ్ లెస్ దాన్ 3, 3 ఈజ్ లెస్ దాన్ 4, 4 ఈజ్ లెస్ దాన్ 5. అందుకే మనకి ఇక్కడ ట్రూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 ఈజ్ లెస్ దాన్ 2, 2 ఈజ్ లెస్ దాన్ 5, 5 ఈజ్ లెస్ దాన్ 4. నో. సో మనకి ఫాల్స్ వస్తుంది. సో అదనమాట. దీని లోపల కండిషన్ ఏం లేదు. ట్రావర్స్ అవుతాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఏఆర్ ఆఫ్ ఐలో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1లో ఉన్న ఎలిమెంట్ కంపేర్ చేస్తాం. ఏఆర్ఆర్ ఆఫ్ ఐలో ఏదైతే ఉందో అది తక్కువ ఉండాలి ఏఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1 కన్నా. అప్పుడు మన ఏరియా అన్నది సార్టెడ్ ఆర్డర్‌లో ఉందని అర్థం. ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్ ఇట్. సో లెట్స్ కోడ్ ఇట్. సో మనకేముంది ఇంట్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. సో మన బేసిక్ టెంప్లేట్ ఏంటి? ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ఇంటెన్షనల్‌గా నేను ఒక ఎర్రర్ తెప్పిస్తున్నాను. బికాస్ యూ గైస్ నీడ్ టు నో దట్ ఎర్రర్. ఓకే. ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఉంటే ఓకే. ఇట్స్ ట్రూ. ఒక లెస్ దాన్ లేకపోతే ఇట్స్ గ్రేటర్ దాన్. సో నేను అవుట్‌పుట్ అనే దానికి బూలియన్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్‌గా మన అర్రే సార్టెడ్ అని అనుకోండి. సార్టెడ్ అని నేను అంటాను. ఒకవేళ అది కాకపోతే అంటే ఏంటి చేయాలి? ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1 దెన్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. అంటే ఇక్కడ నేనేం చెప్పానంటే 1 ఈజ్ లెస్ దాన్ 2, 2 ఈజ్ లెస్ దాన్ 3, 3 ఈజ్ లెస్ దాన్ 4. ఇది మీకు చెప్పాను గదా! ఇప్పుడు మనం అక్కడ చెకింగ్ ఎలా చేస్తున్నాం? ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1 అప్పుడు ఫాల్స్ చేయమని. సో 1 2 కన్నా గ్రేటరా? కాదు. సో గ్రేటర్ కాదు కాబట్టి ఇట్స్ ఓకే. ఏమవ్వదు. ఒకవేళ ఇక్కడ చూడండి ఈ కండిషన్‌లో 5 ఏఆర్ఆర్ ఆఫ్ ఐ 5 ఉంది. ఐ ప్లస్ 1 4 ఉంది. సో 5 ఈజ్ గ్రేటర్ థాన్ 4 ఇక్కడ ట్రూ అవుతుంది. సో ఈ కండిషన్‌లో నేను ఫాల్స్ చేస్తున్నానన్నమాట ఆన్సర్‌ని. మన అర్రే సార్టెడ్ కాదని. ఓకే. దట్ మేక్స్ సెన్స్. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తది. ఐ యామ్ డూయింగ్ ఇట్ ఇంటెన్షనల్లీ టు లెట్ యూ నో. ఓకే. ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. ఇండెక్స్ 5 ఔట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంగ్త్ 5. ఓకే. ఇక్కడ ఐ అనేది ఎక్కడి వరకెళ్తుంది? సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూద్దాం. 1, 2, 3, 4, 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేనా? సో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మన ఏరియా ఎక్కడి వరకెళ్తుంది? 0 నుంచి 4 వరకెళ్తుంది. అంతే కదా! 5 దాకా ఎళ్ళదు. సో మనం ఎప్పుడైతే ఏఆర్ఆర్ ఆఫ్ 4 దగ్గర ఉన్నామో, మనం ఏం చెక్ చేస్తున్నాం? ఏఆర్ఆర్ ఆఫ్ 4 ఈస్ గ్రేటర్ థాన్ ఏఆర్ఆర్ ఆఫ్ 5. 4 ప్లస్ 1 కదా! ఈ కండిషన్. ఇక్కడ ఐ ఎప్పుడైతే 4 అవుతుందో, ఐ ప్లస్ 1 అన్నప్పుడు మనకది 5 అయిపోతుంది. సో 5 అన్నప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 5 అన్నప్పుడు మనకి అర్రేలో ఏం లేదు గదా! అర్రేలో మనకి అర్రే ఏముంది? 1, 2, 3, 4, 5. సో దీన్ని మనం ఇండెక్సింగ్ చేస్తే ఎలాగుంటది? సో దీని ఇండెక్స్ పైన రాస్తున్నాను. 0, 1, 2, 3, 4. సో మనకి అర్రే ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంది? 4 వరకే ఉంది. అండ్ యూ ఆర్ యాక్సెసింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ హియర్. సో అందుకే మనకి ఎర్రర్ ఏమొచ్చింది? ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంగ్త్ 5. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం? లెంగ్త్ -1 వరకు చెక్ చేస్తాం. సో అప్పుడప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ బేసిక్ టెంప్లేట్‌ని. ఓకే. లెంగ్త్ -1 ఎప్పుడైతే చేస్తామో అప్పుడేమవుతుంది? మనకి ఐ ఇక్కడి వరకే వస్తుంది. 3 వరకే వస్తుంది. అండ్ ఎప్పుడైతే 3 వరకు వచ్చిన తర్వాత మనం చెక్ చేస్తామో 4 అనే ఎలిమెంట్ అయితే ఉంటది. బట్ 4 వరకు ఐ రాదు కాబట్టి దాని నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేయదు. యాస్ సింపుల్ యాస్ దట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. నాకు ఏ ఎర్రర్ రాలేదు. ఓకే. ఐ యామ్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్. ఆన్సర్‌ని ప్రింట్ చేద్దాం. సో మనకు ఆన్సర్ ఏం రావాలి? ట్రూ రావాలి. ట్రూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ అర్రేని తీసుకుందాం. విచ్ ఈస్ నాట్ సార్టెడ్. సో మనకి ఫాల్స్ అని ఆన్సర్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ సార్టెడ్ అంటే మీకు తెలుసు కదా! ఏంటో?
అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నదాన్ని సార్టెడ్ అంటారు. ఇక్కడ మనకి అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. 1, 2, 3, 4 అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే 4, 3, 2, 1. సార్టెడ్ అంటే ఇది. అమ్మో! బేసిక్ థింగే అని ముందు చెప్పలేదే. బట్ దట్స్ ఫైన్. ఐ నో యూ గైస్ ఆర్ ఎనఫ్ స్మార్ట్ టు నో వాట్ ఈస్ సార్టెడ్ మీన్స్. నెక్స్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ కీవర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు నోట్ ఇట్ డౌన్. రికగ్నైజేషన్ కీవర్డ్స్ అంటే మీరు ఎప్పుడైతే క్వెషన్‌లోని ఇలాంటి కీవర్డ్స్ చూస్తారో ఫైండ్, కౌంట్, సెర్చ్, ప్రింట్, చెక్, విజిట్ ఎవ్రీ ఎలిమెంట్. సో, ఈ కీవర్డ్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ దిస్ అర్రే ట్రావర్సల్ ప్యాటర్న్. సో, ఎప్పుడైతే మీరు ఫైండ్, కౌంట్, సెర్చ్, ప్రింట్ ఇలాంటి కీవర్డ్స్ చూస్తారో అప్పుడు మీరు అర్రే ట్రావర్సల్ ప్యాటర్న్ గురించి ఆలోచించండి. ఇఫ్ ఐ యూజ్ అర్రే ట్రావర్సల్ ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అని. ఎందుకంటే ఇక్కడ చూడండి చెక్, చెక్ ఉందా? చెక్ ఇఫ్ అర్రే ఈస్ సార్టెడ్ ఆర్ నాట్. ఇక్కడ కౌంట్. సో, కౌంట్. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? సమ్ ఆఫ్ అన్ అర్రే. సమ్ అనేదైతే లేదు. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఫైండ్ మినిమమ్ ఎలిమెంట్, ఫైండ్ మాక్సిమం ఎలిమెంట్. సో, ఇక్కడ మనకి ఫైండ్ ఉంది. సో, ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ చూస్తారో అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. అర్రే ట్రావర్సల్ ప్యాటర్న్ అప్లై చేస్తే మనకక్కడ వర్క్ అవుతుందా? అవ్వదా అని. సో, ఈ లెక్చర్‌కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రికగ్నైజేషన్ కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ టెంప్లేట్ ఏదైతే ఉందో ఈ బేసిక్ జనరిక్ టెంప్లేట్ ఈ టెంప్లేట్ ఇంపార్టెంట్. అండ్ ఎరే ట్రావర్సల్ ది టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1. బిగ్ ఆఫ్ n ఎందుకంటే వి ఆర్ చెకింగ్ ఎవ్రీ ఎలిమెంట్. స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 కాన్స్టెంట్ బికాజ్ వి ఆర్ నాట్ యూజింగ్ ఎనీ స్పేస్. సో, టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మీకు రాకపోతే డోంట్ వరీ. మనం విత్ ద ఫ్లోలో ప్యాటర్న్స్ ఏదైతే నేర్చుకున్నామో ఆ టైంలోనే మనం టైమ్ కాంప్లెక్సిటీని కూడా నేర్చుకుంటాం. అండ్ ఇఫ్ యూ వాంట్ డెడికేటెడ్ వీడియో కామెంట్ డౌన్ వి నీడ్ టైమ్ కాంప్లెక్సిటీ అని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి. బట్ ఏంటంటే 5 మినిట్స్ వీడియో ఉంటది. 5-10 మినిట్స్ వీడియో టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి. కానీ మీరు ఆ 5 మినిట్స్, 10 మినిట్స్ వీడియోలో అయితే నేర్చుకోలేరు. బట్ బేసిక్ ఇన్‌స్టిట్యూషన్ అయితే నేను చెప్పగలను. వాట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. బట్ మీరు ప్రతి కోడ్‌కి టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ కనిపెట్టాలంటే మీరు విత్ ద ఫ్లోలోనే నేర్చుకోవాలి. ఎట్ ఎ టైమ్‌లో మీకు రాదు. విత్ ద ఫ్లోలోనే మీకు స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ ఇప్పుడు హోమ్ వర్క్ ఏంటంటే కౌంట్ నెగెటివ్ నంబర్స్. చెక్ ఇఫ్ అన్ అర్రే కంటైన్స్ ఎ గివెన్ నంబర్. సో, దీన్ని మనం బేసికల్‌గా లీనియర్ సెర్చ్ అంటాం. అర్రే కంటైన్స్ ఎ గివెన్ నంబర్ ఆర్ నాట్ అంటే. లీనియర్ సెర్చ్ అంటే ఏం కాదు. ఎవ్రీ ఎలిమెంట్ దగ్గరికి ఎళ్తాం. ఎవ్రీ ఎలిమెంట్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆ నంబరు ఏదైతే మనం చెక్ చేస్తామో ఆ నంబర్‌కి ఈక్వల్‌గా ఉందా? కాదా? అంటాం. అండ్ ఇఫ్ దట్ నంబర్ ఈస్ ఈక్వల్స్ టు ద నంబర్ వి ఆర్ చెకింగ్ దెన్ దట్స్ లీనియర్ సెర్చ్. ఓకే. కౌంట్ నెగెటివ్ నంబర్స్ ఎన్నున్నాయో ఒక అర్రే తీసుకోండి. -2, 1, -3, -4, 0. ఇప్పుడు చెక్ చేయండి. నెగెటివ్ నంబర్స్ ఎన్నున్నాయో అని. 1, 2, 3. సో, మనకి నెగెటివ్ నంబర్స్ ఎన్నున్నాయి? 3. సో, మీకు ఈ అర్రే తీసుకుంటే అవుట్‌పుట్ ఏం రావాలి? 3 అనేది అవుట్‌పుట్ రావాలి. అండ్ ఇక్కడ ఒక అర్రే తీసుకోండి. 20, 30, 0, 1. అండ్ ఇప్పుడు మీరు సెర్చ్ చేయాల్సిన నంబర్ ఏంటంటే సెర్చ్ 0. సో, మీరేం చేస్తారు? 20 దగ్గరకొస్తారు, 30 దగ్గరకొస్తారు. చెక్ చేస్తారు. 20 దగ్గరకొచ్చినప్పుడు ఎరర్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు సెర్చా అని 20కి. కాదు. 30కి ఈక్వలా? కాదు. 0కి ఈక్వలా? యెస్. సో, అప్పుడు మీరేంటి ఆ నంబర్ ఉందనో, లేపోతే ఆ నంబర్‌ని ప్రింట్ చేయడం ఏదో చేస్తారు. దట్స్ అప్ టు యూ. సో, బేసిక్ ఇన్‌స్ట్రక్షన్ అయితే యూ హావ్ టు ట్రావర్స్ త్రూ ఎవ్రీ ఎలిమెంట్. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.